వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మన మర్యాదకి భంగం కలిగేటటువంటి విషయాల జోలికి మనం వెళ్ళకపోవడం చాలా మంచిది. మన మర్యాద అంటే మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల్ని మర్యాదగా పలకరిస్తామో, మర్యాద ఇస్తామో అంతే మర్యాద వాళ్ళు కూడా మనం ఇవ్వాలని కోరుకుంటాము. అలా కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలవదు. కాబట్టి మేము మర్యాద ఇచ్చాము, మాకు వాళ్ళు మర్యాద ఇవ్వలేదు, మర్యాద లేకుండా మాట్లాడారు, మా మర్యాద అంతా పోయింది అని చెప్పి మనం తెగ బాధపడిపోతూ ఉంటాము. మన మర్యాద ఎవరో ఇచ్చారని లేదా ఎవరో ఇవ్వలేదని మన మర్యాద ఎక్కడికి పోదు. మన మర్యాద మనలోనే ఉంటుంది. మన మర్యాద అనేది మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం చక్కగా మాట్లాడే తీరు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు ఎవరో మర్యాద ఇవ్వలేదని మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మన మర్యాద మన పద్ధతి మన దగ్గరే ఉంటాయి అవి. కాబట్టి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు, లేదా పెళ్ళికి పిలిచారు, లేదా బర్త్డేకి పిలిచారు, రిటైర్డ్ ఫంక్షన్స్కి, ప్రమోషన్స్కి ఇట్లా మమ్మల్ని పిలిచారు కానీ మాకు మర్యాద ఇవ్వలేదు, మాకు మర్యాద చేయలేదని తరచూ మనం వింటుంటున్నటువంటి మాటలు ఇవి. వాళ్ళు మర్యాద చేశారు లేదా చేయలేదు అనేది మనకు అనవసరం. వాళ్ళు పిలిచిన వెంటనే మనం వెళ్ళటం కూడా మన మర్యాదను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఎంతవరకు మనం మాట్లాడితే మనకు అంత మర్యాద ఉంటుంది, ఎంతవరకు విషయాల్లో జోక్యం చేసుకుంటే అంత బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మర్యాదకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని విషయాల్ని మనం చాలా లైట్గా తీసుకోవాలి. లైట్గా తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అంతేగాని ప్రతి ఒక్క విషయాల్ని మన మనసులో పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. వాళ్ళు మర్యాద ఇవ్వలేదు, లేకుంటే వాళ్ళు మాతో మర్యాదగా మాట్లాడలేదు, అక్కడ మాకు మర్యాద లేదు, ఇక్కడ మాకు మర్యాద లేదు అనొద్దు. అలా అనకూడదు కూడా మనము. అలా అంటే ఇక ఏమవుతుందంటే నిజంగానే వీళ్ళకి మర్యాద ఇవ్వలేదేమో, వీళ్ళకి మర్యాద అంటే ఏంటో తెలియదేమో అని మన గురించి తెలియనటువంటి వ్యక్తులు కూడా ఆ విధంగా అనుకునేటువంటి అవసరం ఉంటుంది. ఎవరో ఇస్తే లేదా ఎవరో చేస్తే వచ్చే మర్యాద కాదు, మన మర్యాద మనతోనే ఉంటుంది. ఎల్లప్పటికీ మనతో ఉండేటటువంటి మన నేస్తం మర్యాద అనేది. మనం ఎప్పుడైతే అవతల వాళ్ళకి మర్యాద ఇస్తామో అవతల వాళ్ళకి కూడా మనకు అంతే విధంగా మర్యాద ఇస్తారు. మర్యాద గురించి కూడా ఆలోచించొద్దు. వాళ్ళు మమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడారు, వీళ్ళు మమ్మల్ని మర్యాద లేకుండా మాట్లాడారు అని అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వద్దు. ఎవరో ఏదో మాట్లాడారని ఆ మాటను కూడా మనం పట్టించుకోవద్దు. పట్టించుకుంటూ ఉంటే అన్నీ పట్టింపులే ఉంటాయి. వదిలేస్తే అన్నీ కూడా వదిలేయటమే ఉంటుంది. వదిలేయటంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మార్గం మరొకటి ఉండదు. వదిలేస్తామంటే ఆ యొక్క వదిలేసినటువంటి సంగతుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం మనకు రాదు. కాబట్టి మనము మంచిగా సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మర్యాద గురించి క్లుప్తంగా మనము ఇప్పుడు తెలుసుకున్నాము. కాబట్టి మనందరం కూడా మర్యాద విషయంలో తగు జాగ్రత్తలు కొన్నిసార్లు జాగ్రత్తగానే ఉండాలి. మనము మర్యాద విషయంలో కొంతమంది కావాలని మాట్లాడుతూ ఉంటారు మర్యాద లేకుండా. కొంతమంది ఏమో తెలిసి మాట్లాడతారు, కొంతమంది తెలియక మాట్లాడతారు. తెలిసి మాట్లాడినా తెలియకుండా మాట్లాడినా మర్యాద అనేది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే వచ్చేటటువంటిది. కాబట్టి దాన్ని కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే కొన్ని బంధుత్వాలు దూరమైపోతూ ఉంటాయి. మర్యాద అనే 3 అక్షరాల ద్వారా చాలా దూరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మర్యాద లేకుండా మాట్లాడొద్దు. మర్యాద లేకుండా ఏ వ్యక్తిని కూడా మనము నోరు జారి మాట్లాడతాయి వచ్చి మనకే తగులుతూ ఉంటాయి. కాబట్టి మర్యాద విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మర్యాద గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నాము. నేను మీ ధనలక్ష్మి. అందరికీ నమస్కారం.